నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. సూర్యోస్మితల్లి సార్, పాల్గొన మాస పౌర్ణమి కోసం ఎదురు చూసేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే క్షీర సముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించినటువంటి రోజుగా పురాణ వచనం కాబట్టి. అయితే కొంత తిథి ముందు రోజు అంటే ఆదివారం వస్తోంది. ఆదివారం సూర్యోదయం తర్వాత ఉంది. ఆబ్వియస్గా మనం సూర్యోదయం ఉంటేనే కన్సిడర్ చేస్తాము. కానీ ఇంచుమించు 10ంటికి పౌర్ణమి మొదలవుతోంది. ఆదివారం ఉదయం 10ంటికి పౌర్ణమి మొదలవుతోంది. మరునాడు మధ్యాహ్నం వరకు ఉంది. సో మరి ఈ ఆదివారం పౌర్ణమి ఉండటం ఎట్లా చూస్తారు? ఎట్లా ఆ రోజున వినియోగించుకోవచ్చు? అంటే మనకి లక్ష్మీదేవి జననం కూడా బర్త్డేగా తీసుకుంటున్నాం కాబట్టి అది ఉదయం నుంచి ఉంది. పౌర్ణమి తిథిని మనం ఎప్పుడు సాయంత్రం మాటలు సెలబ్రేట్ రాత్రి. కానీ మరనాడు మధ్యాహ్నానికి అయిపోతుంది. మనం ఒరిజినల్ గా తిథిని సూర్యోదయానికి ఏదైతే తిథి ఉందో దాన్ని కన్సిడర్ చేస్తాం. కానీ ఈ పౌర్ణమి విషయంలో ధ్యానాలు చేసుకోవడానికి కానీ వీటికి సాయంత్రాన్ని ఏది సాయంత్రానికి ఉంటుందో దాన్ని మనం అంటే రాత్రి ఏదో చంద్రోదయం ఎప్పుడు చూసుకుంటున్నాం కాబట్టి ఇది పౌర్ణమికి సంబంధించి. అలాగే లక్ష్మీదేవి అమ్మ అనుగ్రహం కోసం పరితపిస్తూ ఉంటాం. ప్రపంచం అంతా ఆవిడ వెనకాలే. అంటే మన సన్ స్పిరిచువల్ సొసైటీ పెట్టిన తర్వాత, రెడ్ టీవీలో మన ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత మనం సూర్యలక్ష్మి అనే ఒక యంత్రాన్ని పరిచయం చేయడం జరిగింది. అంటే మామూలుగా ఆదిత్యుడి యంత్రం అరుణ యంత్రం ఉంటుంది. బిందువు, త్రికోణం, వృత్తం, షట్కోణం, వృత్తయుగ్మకు ద్వాదశ దళాలతో ఉంటుంది. ఇక్కడ మరి మనం లక్ష్మీదేవి అమ్మవారికి ప్రతీకగా కూర్మాను ఉంచుతాం. క్షీరసాగర మదనానికి ఆ మేరు పర్వతాన్ని మోసింది ఎవరమ్మా? మందర పర్వతం. మందర పర్వతాన్ని అవును, శ్రీకూర్మమే మోసింది. మందర పర్వతం ఉంది దానిపైన. శ్రీకూర్మే. ఆ లక్ష్మీదేవికి మనం అంటే మీరు లక్ష్మీదేవి ఆలయాల్లో కూర్మ చూస్తూ ఉంటారు, ఆసనాలను చూస్తూ ఉంటారు అచ్చలు. అంటే ఆవిడికి ప్రతీక. అందుకని ఏంటంటే మరి ఏ ఋషి ప్రోక్తంతో మనకి సూర్యలక్ష్మి యంత్రం ఇవ్వడం జరిగింది. అంటే కూర్మాన్ని ఉంచుతూ అరుణ యంత్రాన్ని మీకు నేను ఫోటో పంపిస్తాను. సూర్యలక్ష్మి యంత్రం అరుణం ఉంటుంది, దాని మధ్యలో కూర్మము. కూర్మమే లక్ష్మీదేవి రూపం. లక్ష్మీదేవి రూపం. అంటే సూర్యలక్ష్మిగా మనం చేసుకోవడానికి ఆదివారం విశేషంగా ఎలాగో చేస్తున్నాం, ఆదిలక్ష్మి పూజగా చేస్తాం. కానీ ఈ రోజు అమ్మవారి బర్త్డే కదా, మరి పుట్టినరోజు. అప్పుడు సహజంగా చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు, నువ్వు పుట్టినరోజు చేసుకునేటప్పుడు నీ తల్లి పుట్టినరోజు కూడా, ఎందుకంటే చచ్చి ఆ స్థితికి వెళ్ళి నీకు జన్మనిస్తుంది కాబట్టి నీతో పాటు ఆవిడ పుట్టినరోజు కాబట్టి ఇక్కడ మనం అమ్మలగన్న అమ్మ కాబట్టి మన అమ్మకు కూడా మనం పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఎలా చేద్దాం మరి? మీరు ఎలా చేస్తున్నారు? లక్ష్మీ యంత్రం, అరుణ లక్ష్మి, సూర్యలక్ష్మి యంత్రంతో ఆవాహన చేసి హ్రాం హ్రీం హురూం హ్రైం హ్రౌం రహ అంటే సూర్య బీజం. ఇది అంటే ఇది సంపుటీకరణ మంత్రాలతో మనం మామూలుగా అమ్మవారికి శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి స్వాహ అని స్వాహకరిస్తూ చేస్తాం. హోమం అయితే ఇక్కడ మనం హోమం అంటే వీలైతే హోమం చేసుకోగలిగితే చాలా సంతోషం. జపంలా చేసుకోవాలంటే సూర్య బీజాన్ని లక్ష్మీ మంత్రాన్ని కలిపి మనం సంపుటీకరణ చేస్తాం. ఎలా? ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం రహ శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మే నమో నమః. అబ్బా, సూర్య మంత్రాన్ని లక్ష్మీ మంత్రాన్ని సంపుటీకరణ, సూర్యలక్ష్మి మంత్రం. ఈ మంత్రాన్ని మనం జపం చేసుకోండి. ఎన్నిసార్లు చేయమంటారు? 108. అంటే పెద్ద మంత్రం కదా, నెమ్మదిగా నిదానంగా. హ్రాం హ్రీం హురూం హ్రైం హ్రౌం రహ శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి నమో నమః. ఇలా 108 పుష్పాలతో అమ్మవారిని, సూర్యనారాయణమూర్తిని, అంటే సూర్యుడిలో ఉన్నటువంటి మనం మణి పద్మేహం అనే మంత్రాన్ని చెప్తాం. అంటే పద్మంలో ఉన్నటువంటి మణి ఎవరమ్మా? లక్ష్మే కదా. అంటే దీర్ఘకాలికమైనటువంటి ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నామో, సతమతమవుతున్నామో, ఈ రోజుని అమ్మవారు చాలా సంతోషంగా ఉంది. ఆ రోజే ఆవిడ
ఆవిర్భవించిన పుట్టినరోజు కాబట్టి మనం ఆవిడ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనం యథాశక్తి భక్తితో సమర్పించే నివేదన ఏదైతే ఉందో అది అమృతతుల్యమై మనలో ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తుంది. మనం హ్యాపీగా ఉండడానికి అవకాశం ఇస్తుంది. తప్పకుండా. ఎప్పుడు చేయమంటారు, ఎలా చేయమంటారు ఒక్కసారి? పౌర్ణమి మనం సాయంత్రం చేసుకోవడానికి అవకాశం ఉంది అవును, కదా, అవును. హ్యాపీగా సాయంత్రం మాటలు చేసుకోవచ్చు. అంటే సాయంత్రం అంటే ప్రదోష సమయంలో మొదలు ప్రదోష పెట్టుకుని సమయం. అంటే సూర్యాస్తమయం సమయంలో ఉమ్. సుమారుగా 6:30కి మొదలు పెట్టమంటారా? 6:30కి అటు సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది, చంద్రోదయం అవుతూ ఉంటుంది కాబట్టి పౌర్ణమి గడియలు ఉంటాయి. హ్యాపీగా పరమాన్నాన్ని నివేదన, పాలు బెల్లము బియ్యంతో అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి పరమాన్నాన్ని నివేదన చేస్తూ సుగంధి ద్రవ్యాలు అంటే ఎవరి శక్తి మేరకు జవ్వాదు, పునుగు, కస్తూరి, వట్టివేళ్ళు అలా అమ్మవారికి చాలా ఇష్టం. మారేడు దళాలు వీటితో అర్చన చేస్తూ మీకు వీలైతే మన దాంట్లో ఆ యంత్రాన్ని ఇద్దాం, వెయ్యండి. తప్పకుండా వీలైతే అంటే ఇవ్వండి, నేను స్క్రోల్ పక్కన పడుతూ కనిపిస్తూ ఉంటుంది. సూర్యలక్ష్మి యంత్రాన్ని అరుణయంత్రం లెక్కించినట్టే బిందువు త్రికోణం వేసుకుని ఎదర ముఖస్థానంలో తాబేలు మొహాన్ని వేసుకుని వెనకాల తోక సైడ్కి కాళ్ళు వస్తాయి. అది సూర్యలక్ష్మి యంత్రం అవుతుంది. ప్రతి ఇంట్లో కూడా ముగ్గుతో వేసుకోవచ్చు, అందంగా వచ్చేస్తుందా మనకు వేసుకోవడానికి. అంటే శ్రద్ధ పెట్టాలమ్మా. ఇప్పుడు మనం బ్రహ్మలు వస్తారు మన ఇంటికి, వాళ్ళకి చాలా అంటే వెయ్యగా అలవాటే. మార్పులు చేర్పులు తర్వాత స్వామి చేయించుకుంటాడు. ప్రయత్నం అంటూ మొదలు పెడితే స్వామి చెయ్యబట్టి నడిపిస్తాడు. ఖచ్చితంగా ముగ్గుతో చక్కగా వేసుకుని పూజ చేసుకోవచ్చు. ముగ్గు వేయని పక్షంలో కూడా మామూలుగా పటం దగ్గర మనం చేసుకోవచ్చు కదా. అంటే ప్రతి వాళ్ళ ఇళ్లలోనూ నాకు తెలిసి కూర్మం ఇత్తడితో రాగితో ఏదో దొరుకుతుంది, పెట్టుకుంటున్నారు. మన దగ్గర ఉన్నటువంటి లక్ష్మీ యంత్రాలు ఏదో దాని మీద పెట్టేసుకుని అదే అరుణ యంత్రం అనుకుందాం. చాలా మందికి మన ఫాలోవర్స్ అందరి ఇళ్లలోనూ మాక్సిమం నేను అరుణ యంత్రాలు ఇవ్వడం జరిగింది. అలాగే లక్ష్మీ యంత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అందరిలోనూ ఉన్నాయి. మన వాళ్ళందరూ మన మాక్సిమం మన ఫాలోవర్స్ అందరిలోనూ ఉన్నాయి. ఇప్పుడు ఇది చూసి మాకు ఇవ్వండి అంటారు, ఇస్తారా మరి? ఇద్దాం అయితే. ఇస్తారా? ఇది ఒకటి వాళ్ళకు జిరాక్స్ తీయించుకోవడానికి అవకాశం ఉండేలా ఇవ్వగలిగితే నేను మొత్తం స్క్రీన్ అంతా యంత్రం వచ్చేలాగా నేను ప్లే చేస్తాను. చక్కగా దాన్ని స్క్రీన్ షాట్ చేసుకుని వాళ్ళు ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. రైట్. అంటే అందరూ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, తద్వారా ధనాన్ని సమకూర్చుకోవాలి. కరెక్ట్. అందుకని ఏంటంటే అందరం కూడా ఆదివారాలు చాలా శ్రద్ధగా భక్తితో, నేను చెప్పేది అదే, మిగతా రోజులు మీరు ఏం చేస్తారు ఎలా ఉంటారు అనేది అనవసరం, కానీ ఆదివారం మాత్రం దయచేసి ఈ మార్పుని తీసుకురావడానికి చేయూతనివ్వండి. తద్వారా అంటే నేను బాగున్నాను, నేను ఏదైతే ఇచ్చానో దాన్ని పొందుతున్నాను, మీకు జ్ఞానాన్ని ఇచ్చాను, నాకు ఇంకా నెంబర్ ఆఫ్ బుక్స్ తెలిసిన వాళ్ళు మా దగ్గర పురాతన గ్రంథాలు ఇవి ఉన్నాయి అని వాళ్ళు చెప్పటం, ఇవ్వటం, తీసుకోవటం అంటే ఇంకా వృద్ధి చెందుతుంది. మనం ఏదైతే ఇస్తామో అది 10ంతలు పొందుతాం. అందుకని నేను బాగున్నాను, నా ఇంట్లో బాగుండడానికి నేను ఈ కార్యక్రమం చేసుకుంటున్నాను. దయచేసి మీరు కూడా పక్కింటి వాళ్ళకి వీళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళు బాగుంటారు. వాళ్ళు బాగున్నారంటే ఆ బ్లెస్సింగ్స్ మనకు కూడా ఉంటాయి. మన భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి దౌర్భాగ్యం ఆదివారం మాంసాహారం, ఆదివారం చేయకూడని పనులు, కటింగ్లకు వెళ్ళటాలు, షేవింగ్లు చేయించుకోవటాలు, ఇవి పట్టి పీడించేస్తాయి. ఇవి మానకుండా మా సమస్యలు తీరిపోవాలి. రెమెడీ ఏముంది? చిటికేస్తే తీరుతుందా? రేపొద్దున డబ్బు వస్తుందా? పైనుంచి కురుస్తుందా? అసలు ఒకనాటికి జరగదు. మీరు ఆదివారాలు పాటించకపోతే మీ జీవితాల్లో మార్పులు రావు. అంటే 100%. అందుకని ఏంటంటే ఇది ప్రథమంగా తీసుకుందాం మనం ఇక్కడ. అమ్మవారు పుట్టినరోజు సందర్భంగా అందరిళ్లలోనూ లక్ష్మీదేవి ఉండాలి కాబట్టి ఈ రోజు ఒక నిర్ణయం తీసుకుని నేను బాగున్నాను, నా ఇల్లును బాగు చేసుకుంటాను, 10 ఇల్లు బాగు చేస్తాను. తప్పకుండా. అయితే ఈ ప్రింట్అవుట్ ని ఏం చేయమంటారు తీసుకుని? అదే వాళ్ళు ఎదురుగుండా పెట్టుకుని అక్కడ దాని మీదే అర్చన చేయమంటారా? అందులో బిందువులో స్వామి ఉన్నాడు, సూర్యనారాయణమూర్తి. మధ్యలో గాయత్రి ఉంటుంది, భూర్భువస్వ తస్తరిత్రవరేణ్యం మర్గోదేవస్య ధీమహి. మధ్యలో ఆ వృత్తంలో గాయత్రి ఉంటుంది. ఆ షట్కోణంలో ఓం గురుని సూర్య ఆదిత్య శ్రీం ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళే కొద్ది మిత్ర రవి సూర్య భాను ఖగపోష హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కరాయ 12 మంది ద్వాదశాదిత్యులు ఉంటారు. ఈయన గణాలు ఉన్నాయి, ఈయనకి ఉన్నటువంటి గణాలు. ఎందుకని ఈయనకి గణపతి, గణాలకు అధిపతి గణపతి, ఈయనే గణపతి కూడా. ఇవన్నీ అందులోనే ఉన్నాయి, అరుణంలో చాలా ఉన్నాయి. అందుకని నాకు మా గురువు గారు చెప్పారు, ప్రతి ఊర్లోనూ ప్రతి దేవాలయంలోనూ అరుణయంత్ర స్థాపనలు జరగాలి. నేను మొన్న గురుపుష్పయోగానికి 12 సైజు యంత్రాలు పెద్దవి చేయించాను. అవి ఒకటి కేఎల్ యూనివర్సిటీలో పెట్టాను. ఎందుకంటే అక్కడ పిల్లలు పెరుగుతున్నారు, ఎడ్యుకేట్ అవుతున్నారు, వాళ్ళు బాగుండాలి. ఇప్పటికీ
ప్రతి నెలలోనూ 4 ఆదివారాలు కేఎల్ యూనివర్సిటీలో అరుణం. అరుణాలు గత 5 నెలలుగా జరుగుతుంది. మహాసౌరం. మొన్న మాఘమాసం అమావాస్య రోజు 15 మందితో విశేషంగా నమస్కార త్రిచ విధానంలో చాలా బాగా చేశారు. ఆ ముగ్గు వేయడం కూడా గుర్రాలు నిజమైన గుర్రాలా అనుకున్నా ఫోటో. అది కూడా ప్లే చేయండి. ఖచ్చితంగా నేను నిజమైన గుర్రాలు పెట్టారా ఏంటి అనుకున్నా ఆ ఫోటో చూసి. అంత అందంగా ఎవరో వేశారు సార్. చాలా బాగా వేశారు. చేత్తో వేశారు. చేత్తో వేసింది. ఇంచుమించు సుమారు 6 గంటలు ఎంతో పట్టింది. బాబా అక్కడ ఉన్నటువంటి బ్రహ్మగారు, శ్రీనివాస శర్మ గారు, ప్రసాద్ గారు, చాలా బాగా చేశారు. కిరణ్ గారు, 15 మంది అమ్మ కుర్రోళ్ళు చాలా అద్భుతంగా చాలా బాగా చేశారు. అంటే ఇది ఒక ఆచార సాంప్రదాయం మన భారతదేశంలో సనాతనంగా ఉన్నటువంటి, దీన్ని మనం మర్చిపోయాం కాబట్టి ఇబ్బంది పడుతున్నాం. దీన్ని మనం తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆదివారాలు ఎప్పుడైతే పునీతం అవుతాయో, సస్యశ్యం బాగుంటాయో, మన ఇల్లు బాగుంటాయి. అందుకని ఏంటంటే ఇది అందరి బాధ్యత. చిన్న మాట చెప్పాను, సార్ ఇది చేస్తే మంచిది, చేద్దాం అని చేస్తూనే ఉన్నారు సత్యనారాయణ గారు, కేఎల్ యూనివర్సిటీ. బ్యూటిఫుల్. అరుణం అసలు అద్భుతం, అది ఇంకా అందులో తిరుగులేదు. రైట్. అయితే ఈ యంత్రాన్ని మనం మీరు ఆల్రెడీ ఒకవేళ ప్రింట్అవుట్ తీసుకోండి, ఈ వీడియో ముందుగానే ప్లే అవుతుంది కాబట్టి చక్కగా ప్రింట్అవుట్ తీసుకుని ఆదివారం సాయంత్రం చేయమంటున్నారు కాబట్టి అది పెట్టుకుని సార్ చెప్పినటువంటి ఆ మంత్రాన్ని 108 సార్లు ఉచ్చరిస్తే ఏదైనా పసుపు కుంకుమ అలాంటివి ఏమైనా వేయచ్చా, లేకపోతే ఊరికే చదువుకోమంటారా మంత్రాన్ని? కొంచెం మీరు అక్షింతలు వేయండి అంటే గుప్పెళ్ళు కాదమ్మా, చాలా తక్కువ 2 గింజల్ని ఇవ్వాలి. చాలా చిటికెడు కొంచెం అర్చన చేయాలి. ఏకంగా పసుపు కుంకాలతో చేసేస్తేనే వస్తుంది కాదు, మంత్రాన్ని ఉచ్చరించడంలో, మనస్సుని కేంద్రీకరించడంలో దీన్ని శ్రద్ధ పెట్టాలి మనం. రైట్. ఇది ఒకవేళ మంత్రం చదవలేని వాళ్ళ కోసం ఒక్కసారి నాకు ఆ మంత్రం చదవండి, నేను అప్పుడు ఎలాగో లైవ్ ఇస్తాను, ప్రదోష సమయంలో చక్కగా లైవ్ ఇస్తాను కాబట్టి ఆ లైవ్ ని చూస్తూ కూడా ఈ ఎపిసోడ్ ప్లే అవుతుంది, లైవ్ కూడా మంత్రం కూడా లైవ్ లో వింటూ వాళ్ళు పూజ చేసుకుంటారు. ఓకేనా? తప్పకుండా తల్లి. ఓం హరాం హరీం హరూం హరైం హరౌం రః శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమః. ఓం హరాం హరీం హరూం హరైం హరౌం రః శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమః. ఓం హరాం హరీం హరూం హరైం హరౌం రః శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమః. అద్భుతం. సో చక్కగా ఈ నామాన్ని వింటూ, చదువుకోలేని వాళ్ళు చక్కగా వింటూ కూడా చేసుకోవచ్చు కదా. హ్యాపీగా. సమయం తక్కువగా ఉంది, లేకపోతే మనం అవి ప్రింట్అవుట్లు మనమే ప్రింట్ చేయించి కూడా ఇవ్వచ్చు. కాకపోతే ఇప్పుడు సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను ఒక యాగాన్ని చేద్దాం అనుకున్నాను. మే నెలలో వృషభ సంక్రమణం తర్వాత, గుర్తుపెట్టుకోండి, నన్ను మళ్ళీ అడగండి. తప్పకుండా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రైతులు అకాల వర్షాలతో పంట నష్టాలు రాకుండా మన బాగుండడానికి ఒక యాగం ఇది. వృషభ సంక్రమణం అంటే ధనస్థానం, సహజం సెకండ్ హౌస్, కుటుంబ స్థానం, వాక్కు స్థానం, సంపద. కాబట్టి ఆయన 14 డిగ్రీలకు వెళ్ళేటప్పుడు లక్ష్మీదేవికి, సూర్యనారాయణమూర్తికి చేసేటువంటి ఒక వ్రతం ఉంది. అంటే మనకి సుమారు 14-15 తారీఖుల్లో సంక్రమణం అవుతుంది. మే 14-15. అక్కడి నుంచి 27-28 తారీఖులకి ఆయన 14 డిగ్రీలకు చేరుకుంటారు. అంటే పీక్ లో ఉంటారు ఆయన. అప్పుడు ఇది చేస్తే సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండి మనం ఏదైతే సంపద కోసం పరితపిస్తున్నాం అది బాగుంటుంది. ఇది మనం చేయాల్సినటువంటి వ్రతం. ఓకే. ఎక్కడ చేస్తారు? ఎవరిళ్ళలో వాళ్ళు చేయాలమ్మా. నేనైతే చేస్తున్నాను విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో. విజయవాడలో జరుగుతుంది గ్రాండ్ గా. ఎవరింట్లో వాళ్ళు ఎలా చేసుకోవాలో కూడా ఖచ్చితంగా అవన్నీ మనం PDF మంత్రాలు, ఆ యంత్రాలు ఏమేమి ఉండాలి ఇవన్నీ కూడా నేను చెప్తాను. తప్పకుండా ముందుగానే చెప్తాం కాబట్టి ఎలా అయినా దాని ఏర్పాట్లు. ఎందుకంటే ఇప్పుడు మనము ఇది తొందరగా పౌర్ణమి ఇది ముందే ఇప్పటికిప్పుడు చేస్తాం, కానీ నేను 2 నెలల ముందు చెప్తాను. ఇది రైతులందరికీ శ్రేయోదాయకం అవుతుంది. చేయాలి. వాళ్ళ హితం మనం కోరుకోవాలి. రైతే భారతదేశానికి వెన్నెముక. వాళ్ళ హితం మనం ఖచ్చితంగా కోరుకోవాలి. ఇంకొకటి, రైతుల్ని కూడా చేతులు జోడించి వేడుకుంటున్నాను. రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? ఒట్టిపైన ఆవులు కాదమ్మా. ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? పంటల్లో నష్టం వచ్చి. పంటలు నష్టం రావడానికి కారణం ఏంటి?
వాళ్ళు పండించేటటువంటి పద్ధతి అవ్వచ్చు. విపరీతమైనటువంటి అత్యాశతో 2 పంటలు పండాల్సిన చోట 3-4 పంటలు పండించడం కోసం అధికంగా పురుగు మందులు వాడు. అంటే మనం భూమిని ఏం చేస్తున్నాం? ఉమ్. కెమికల్స్ తో, పురుగు మందులతో నాశనం. హత్య చేస్తున్నాం. ఆ, అమ్మని హత్య చేస్తున్నాం కాబట్టి ఆత్మహత్య చేసుకునే స్థితి వస్తుంది. అలాగే గోమాతల్ని ఒట్టిపైన కర్కశంగా కషాయి వాళ్ళకి అమ్మేస్తున్నాం. అందుకని రైతు పూర్వం మనకు స్వతంత్రం వచ్చే సమయానికి భారతదేశంలో 30 కోట్ల మంది జనాభా ఉంటే 130 కోట్ల మంది గోమాతలు ఉండేవి. ఇప్పుడు 130 కోట్లు జనాభా ఉన్నాం. అంటే గోవులు ఎన్ని ఉండాలి? బాబాయ్, ఎన్ని ఉండాలి? 300 కోట్ల చిల్లర గోమాతలు ఉండాలి. ఎన్ని ఉన్నాయి? లక్షలు కూడా ఉన్నాయి లేవు. అందుకని మనం మళ్ళీ బాగుండాలంటే, రైతు బాగుండాలంటే, అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే గోమాతల్ని శరణ్ వేడటమే, గోమాతలు తీసుకురావటమే. ఓకే. అయితే వాటిని ఎట్లా మేము పోషించగలం, మేము తినడానికే లేదు అని ఒకవేళ రైతులు అంటే? ఒట్టిపైన ఆవుల విషయం ఏంటి? అమ్మా, ఒట్టిపైన ఆవుల్ని అమ్మేయటం కాకుండా ఇంకొక ప్రత్యామ్నాయం ఏంటి? వాళ్ళు భరించలేరు, ఓకే, వాళ్ళు పెట్టలేరు, పెట్టాలి కదా, దానా పెట్టాలి, అన్ని పెట్టాలి కదా, మాకే తినడానికి లేదు అని రైతులు ఖచ్చితంగా అనే పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఆ ఒట్టిపైన అప్పు చేసి తినటం తాగటం చేస్తున్నారు చాలా మంది. ఏదో చేస్తున్నాం, అప్పు చేసి చేస్తున్నాం. ఒక సంవత్సరం అప్పు చేసి వ్యవసాయం పెట్టుబడి పెట్టాం, నష్టం వచ్చింది. ఏం చేస్తున్నాం? ఒక సంవత్సరం పాటు అమ్మని సాకితే అమ్మ దారి చూపిస్తుంది. 3,000,000 దేవతలు అమ్మలో ఉన్నారన్నగా పస్తుండైనా సరే అమ్మని బ్రతికించుకుందాం. ఆ అమ్మ మన ఔదార్యం బ్రతుకు ఉంటే బాగుండు, అంత ఔదార్యం ఉంటే బాగుంటుంది. రావాలి, వేరే దారి లేదు, వేరే దారి లేదు. గోమాతల కాళ్ళు పట్టుకుని శరణ వేడితే తప్ప దారి లేదు. ఇక మేము భరించలేమంటే నాకు తెలిసి దొంతమూరు ఇస్కాన్ గోశాల ఉంది, వాళ్ళు కొండ మీద తీసుకుంటారు కదా. వాళ్ళు తీసుకుంటారు. రవీంద్ర ప్రభు, మీరు వెళ్ళి చెప్పొచ్చు. కాకపోతే నేను నెంబర్ కూడా ఇస్తాను, అవసరమైతే రవీంద్ర ప్రభుది తప్పకుండా. తీసుకెళ్ళి ఇవ్వండి. వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు పెంచలేకపోతున్నారు, వాళ్ళు తీసుకుంటున్నారు, వీళ్ళు ఇస్తున్నారు. మరి అవకాశం ఉంది, నాకు చేసే సమయం లేదు. మీ దగ్గర ఉందేంటి? ధనం. అలాంటి గోశాలలకి హెల్ప్ చేయాలి, హెల్ప్ చెయ్యాలి. ఖచ్చితంగా. చెయ్యకపోతే తప్పు. మీకు ఐడియా ఉందా, ఒట్టిపైన ఆవులకి ఒకవేళ వాళ్ళు అమ్మేస్తే ఎంత కమ్ముతూ ఉంటారు? ఒట్టిపైన ఆవుని చాలా తక్కువ అమ్మా, తృణంగా వస్తాయి. ఎంత వస్తుంది? 10,000 వస్తాయి? 10,000-15,000 అంతే వస్తాయి. 10,000కా? రీసెంట్ గా ఈ గోవధలు చేసేవాళ్ళు లారీల్లోనూ వ్యానుల్లోనూ పట్టుకుంటున్నారని చెప్పేసి ఈ హైటెక్ బస్సులు ఉంటాయి కదా, ఆ బస్సుల మధ్యలో సీటులు తీసేసి ప్యాసింజర్ ఉన్నట్టు ఎక్కి తీసుకెళ్తున్నారంట. వాళ్ళ పోకడలు ఎంత దారుణంగా ఉన్నాయో. దారుణం, ఘోరం అసలు. ఇది మారాలి ఖచ్చితంగా, ఈశ్వర కృపతో మనం మారాలని కోరుకుందాం. అవి మారడకపోతే నష్టపోయేది గోమాత కాదు, మన జీవితాలు. గోమాత ఉంటేనే మనం సస్యశ్యామలంగా ఉంటాం, బాగుంటాం, ఆరోగ్యంగా ఉంటాం. లేకపోతే మన జీవితాలు లేవు. క్యాన్సర్లు విజృంభించేస్తున్నాయి, కొత్త కొత్త రకాల వైరస్లు. ఇప్పుడు మనం అనుకుంటున్నాం బయట ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి గోవుకి దెబ్బ తగిలితే జీవితాలు సర్వనాశనం. గోవు అంటే 3 ఆట్లకి గోవులు అని పేరుంది. అమ్మకి భూదేవికి గోవు అని పేరుంది. ఆవుకి గోమాత అని పేరుంది. సూర్యకిరణాలకి గోవులు అని పేరుంది. సూర్యకిరణాలకి హాని చేసిన, ఆవు తల్లికి హాని చేసిన, భూమికి హాని చేసిన మన జీవితం సర్వనాశనం. అందుకని సూర్యుని కిరణాలను కాపాడుకోవాలంటే ప్రకృతిని బాగుంచాలి, పర్యావరణాన్ని బాగుంచాలి. ఆదివారం మనం చేసే వదలు, అది గోవధ కావచ్చు, పశువధ, ఏ పశువధ అయినా సరే కిరణాలని పాడు చేస్తుంది. వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీ చాలా ఇబ్బంది పెడుతుంది. అమ్మేవాడు కూడా నరకాన్ని అనుభవిస్తున్నాడు. అమ్మడం తప్పు, తినడం తప్పు, వండుకోవడం తప్పు, పెట్టడం తప్పు. మనం మొక్కుకున్నాం, అక్కడ తీసుకెళ్ళి బలి, అది ఆ రోజే పెడుతున్నారు. మీరు చేసేది ఏ వధ కూడా చెయ్యొద్దు దయచేసి. ఎందుకంటే అందరం బాగుండాలి, దాని ప్రభావం అందరి మీద ఉంటుంది. అందుకని గోమాతను కాపాడుకుందాం, భూమిని సస్యశ్యామలం చేద్దాం. చాలా అద్భుతంగా తెలియజేశారు. ఈ ఆదివారాన్ని ఎలా వినియోగించుకోవచ్చో కూడా తెలియజేశారు. కాబట్టి ఖచ్చితంగా మన వాళ్ళందరూ కూడా చక్కగా ఈ ఆదివారాన్ని యూటిలైజ్ చేసుకుని ఆ లక్ష్మీదేవి యొక్క కృపని పరిపూర్ణంగా అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సూర్యస్మతి.